సదస్సుపై చంద్రబాబు సమీక్ష. నవంబర్ 12, 13న విశాఖలో సమ్మిట్. ప్రాంతీయ సదస్సులోనూ ఎంఓయూలు కుదరాలన్న సీఎం. హరీష్ రావుకు మతి భ్రమించింది. అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? బీజేపీది ఆశ కాదు అత్యాశ అన్న పొంగులేటి. రాహుల్ పార్ట్ టైం పొలిటీషియన్, బీజేపీ కార్యకర్తలు ఫుల్ టైం పొలిటీషియన్లు. 24 గంటలు ప్రజల్లోనే ఉంటారన్న నవీన్. వరంగల్ అభివృద్ధికి 17,000 కోట్లు ఇచ్చాం. కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామన్న కిషన్ రెడ్డి. తెలంగాణకి ఏం చేశామో చర్చకి సిద్ధమని సవాల్. బీఆర్ఎస్ పార్టీ ఖతమైంది. బీఆర్ఎస్ మీటింగ్ పెట్టాలంటే కోట్లు పెట్టాలి. కాంగ్రెస్ మీటింగ్ కు జనమే రావడం లేదన్న బండి. డబుల్ ఇంజిన్ అంటూ మోసం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. నితిన్ నబీన్ వ్యాఖ్యలకు మహేష్ గౌడ్ కౌంటర్. నలుగురి అభివృద్ధి కోసం 10 ఏళ్లు పాలించారు. ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై భట్టి విమర్శలు. జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క. బీబీజీ రామ్జీ పథకంపై అబ్జెక్షన్ చెప్తామన్న మంత్రి. పాత విధానమే కొనసాగించాలని డిమాండ్. జగన్ డైరెక్షన్ లోనే అల్లర్లు. అమరావతి రైతుల్లో అలజడులు సృష్టిస్తున్నారు. పేర్ని నాని, అంబటి రెచ్చగొట్టారన్న కొల్లు. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం వైద్య పరీక్షల కోసం కోకిలాబెన్ ఆసుపత్రికి పవన్. వెంట వెళ్లిన సతీమణి అన్నా కొడిదెల. అన్నమయ్య జిల్లా మల్లయ్యకొండకు టీడీపీ ఎమ్మెల్యేలు. మల్లయ్యకొండలో మైనింగ్ జరగకుండా చూస్తాం. వైసీపీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని క్లారిటీ. యేసుక్రీస్తుపై ఎప్పుడూ మాట్లాడలేదు. జడ శ్రవణ్ బరి తెగించి మాట్లాడుతున్నారు. సుమోటోగా తీసుకోవాలన్న రఘురామ. ఉన్న సిటీని వదిలేసి ఫ్యూచర్ సిటీలో పనుల. మేడ్చల్ మెట్రోపై ప్రజలను మోసం చేస్తున్నారు. నిధులు తేలేక కాలయాపనం చేస్తున్నారన్న వివేకానంద. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని. నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు. మంత్రాలయంలో అగ్ని ప్రమాదం. ఒక దుకాణంలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మిర్యాలగూడలో డిఎంహెచ్ఓ తనిఖీలు. లైసెన్స్ రెన్యువల్ చేయని 30 ఆసుపత్రులకు నోటీసులు. సెల్లార్లలో ఉన్న 2 డయాగ్నోస్టిక్ సెంటర్లు సీజ్. అంగన్వాడీ టీచర్ కు టీడీపీ నేత వేధింపులు. ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు. కర్నూలు జిల్లా పెద్ద హోతూరులో ఘటన. మంచిర్యాల జిల్లా భీంపూర్లో అమానుషం. బీఆర్ఎస్ లో చేరాలని వార్డ్ మెంబర్ పై ఒత్తిడి. కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పడంతో కుల బహిష్కరణ. ఉత్తర తెలంగాణ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం. కోస్తాంధ్రకు 5 రోజుల పాటు వర్ష సూచన. అల్లూరి నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు భారీ వర్షాలు. కశ్మీర్లో 35 ఏళ్ల నాటి కేసులో ఛార్జ్షీట్. 1990లో నర్సును చంపిన జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు. ఛార్జ్షీట్లో జేకేఎల్ఎఫ్ కమాండర్ యాసిన్ మలిక్ పేరు. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్. కేతన్ నుంచి ₹1 కోటి తీసుకుని చేతన్ కి ఇచ్చిన సియా. హత్య తర్వాత 3 ఏళ్లకి పెళ్లి చేసుకోవాలని ప్లాన్.